మీద ఉన్న శ్రద్ధ ఆయనకి మెడికల్ కాలేజ్ మీద ఉందా ఇప్పుడు అని అడుగుతున్నారు. రిషికొండ ప్రాంతాన్ని దోచుకోవడం కోసం, అక్కడ ఇల్లు పట్టుకోవడం కోసం 500 కోట్లు ఖర్చు పెట్టాడు. కానీ ఇదే ఒక్క కాలేజ్కి ఇంక్లూడింగ్ పులివెందుల కాలేజ్ అయినా కూడా అతను పూర్తి చేయడానికి ప్రయత్నం చేశాడా అని అడుగుతా ఉన్నారు. ఈ రోజున ఒక మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో అద్భుతమైన కార్యాచరణతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు మనం అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకువెళ్తా ఉన్నాం. ఏదైతే పాతాళంలోకి గత 1924 రాష్ట్రాలు తీసుకెళ్ళా దాన్ని మళ్ళీ పునర్నిర్మాణించుకుంటూ అన్ని రాష్ట్రాల అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే విధంగా విశాఖపట్నం ఐటీ హబ్ గా, అలాగే తిరుపతి సెంట్రిక్ గా మనకి ఎలక్ట్రానిక్ కానీ స్పిరిచువల్ సెంటర్ గా అటు కానీ, రాయలసీమ అంతా కూడా ఏరోస్పేస్ అలా రకరకాలుగా అమరావతిని కూడా ఈక్వలెంట్ అభివృద్ధి చేసుకుంటూ ఒక మంచి భవిష్యత్తుకి పునాది వేసుకుని ముందుకు వెళ్తా ఉంటే బుర్రజల్లటం తప్ప ఈ యొక్క అపోజిషన్ స్టేటస్ అయినటువంటి అపోజిషన్ పార్టీ నాయకులు ఈ రోజు రోడ్డు మీద తిరగటం, కోటి సంతకాలు అంటాం, గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం అంటాం ఎందుకు హాస్యాస్పదంగా ఉంది. ఆ కోటి సంతకాలు కాదురా బాబు, కోర్టులో 10% 10 లక్షల ఓట్లు కూడా అన్నటువంటి పరిస్థితి మీది. అలాంటి పరిస్థితి బయటకి రా, మంచి ప్రజాహితం కోరే విషయాలు ఉంటే చెప్పు తప్ప ఇట్లా ప్రజల్ని తప్పుదోవే విషయాలు చెప్పదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం.